మీ తలరాతని మార్చే శక్తి మీ చేతిలోనే ఉంది. ఎప్పుడైనా ఒంటరిగా ఉన్నప్పుడు ఆకాశం వైపు చూసి, నా జీవితం ఎందుకిలా ఉంది, అసలు నా తలరాత ఇంతేనా అని మదనపడిన సందర్భాలు మీకూ ఉండే ఉంటాయి కదూ. మనం అనుకుంటాం, విజయం అనేది అదృష్టం ఉన్నవాడికి దొరికే వరం అని, పరాజయం అనేది మన నుదిటి మీద రాసిన శాపం అని. కాని నిజం చెప్పనా, ఆ తలరాత అనేది ఎవరో పైన కూర్చుని రాసేది కాదు. ప్రతిరోజు ఉదయం నిద్రలేచిన దగ్గర్నుంచి రాత్రి పడుకునే వరకు మీకు తెలియకుండానే మీ చేతులతో మీరే రాసుకుంటున్న ఒక గ్రంథం అది. ఒక శిల్పి చేతిలోని ఉలి దెబ్బ ఒక్కసారిగా రాయిని విగ్రహంగా మార్చదు. వేలసార్లు కొట్టే చిన్న చిన్న దెబ్బలే ఆ రాయికి రూపం ఇస్తాయి. మన జీవితం కూడా అంతే. మనం తీసుకునే పెద్ద నిర్ణయాల కన్నా మనం నిర్లక్ష్యం చేసే చిన్న చిన్న అలవాట్లే మనల్ని శిఖరానికి చేర్చగలవు లేదా పాతాళానికి తొక్కేయగలవు. ఈ విషయాన్ని మనం సూత్రాలుగా చెప్పుకోవటం కన్నా, రామాపురం అనే ఒక అందమైన పల్లెటూరులో ఇద్దరు స్నేహితుల జీవితం ద్వారా తెలుసుకుంటే అది మీ గుండెల్లో బలంగా నాటుకుపోతుంది. రండి, ఆ కథలోకి వెళ్దాం. రామాపురం అనే ఒక అందమైన గ్రామం. అక్కడ రాము, సోము అనే ఇద్దరు ప్రాణ స్నేహితులు ఉండేవారు. వారిద్దరూ ఒకే వీధిలో ఉండేవారు, ఒకే పాఠశాలలో చదువుకున్నారు. వారి కుటుంబ పరిస్థితులు కూడా దాదాపు ఒకేలా ఉండేవి. ఇద్దరికీ వారి తండ్రుల నుండి వారసత్వంగా తలా 2 ఎకరాల పొలం వచ్చింది. ఊరి జనమంతా అనుకునేవారు, వీరిద్దరూ ఒకేలా పెరుగుతున్నారు, వీరి భవిష్యత్తు కూడా ఒకేలా ఉంటుంది అని. కాని కాలక్రమేణా వారి జీవితాలు 2 వేర్వేరు దిశల్లో పయనించాయి. దానికి కారణం వారు చేసే పనులు కాదు, వారు ఏర్పరుచుకున్న అలవాట్లు. రాముకు చిన్నప్పట్నుంచే ఒక క్రమశిక్షణ ఉండేది. సూర్యుడు ఇంకా ఉదయించకముందే, అంటే తెల్లవారుజామున 4:30 నిద్రలేవడం అతనికి అలవాటు. లేవగానే తన పనులన్నీ పూర్తి చేసుకుని పొలం దగ్గరికి వెళ్లేవాడు. అక్కడ గాలిని పీలుస్తూ ఆ రోజంతా ఏం చెయ్యాలో ఒక ప్రణాళిక వేసుకునేవాడు. మరోవైపు సోముకు నిద్ర అంటే ప్రాణం. సూర్యుడు నెత్తిమీదకు వచ్చే వరకు, అంటే 8-9 గంటల వరకు గుర్రుపెట్టి నిద్రపోయేవాడు. పొలం ఎక్కడికి పోతుందిలే, రేపు చూసుకోవచ్చు అనే ధోరణి అతనిది. ఇక్కడ మొదలైన ఈ చిన్న వ్యత్యాసం వారి జీవితాల్లో ఎంతటి మార్పు తెచ్చిందో చూడండి. రాము తన పొలంలో రోజూ కేవలం 1 గంటసేపు కలుపు మొక్కలను ఏరివేసేవాడు. ఇది వినడానికి చాలా చిన్న పనిలా అనిపిస్తుంది, కాని అతను దీనిని ఒక వ్రతంలా ప్రతిరోజూ చేసేవాడు. సోము మాత్రం వారానికి ఒకసారి కూలీలను పెట్టి మొత్తం తీయించేద్దాంలే అని బద్దకించేవాడు. రోజులు గడిచే కొద్దీ రాము పొలం ఎప్పుడూ శుభ్రంగా పచ్చగా ఉండేది. కాని సోము పొలంలో కలుపు మొక్కలు పెరిగిపోయి పంటకు అందాల్సిన బలమంతా అవే తినేసేవి. 6 నెలల తర్వాత చూస్తే రాము పండించిన పంట నాణ్యత చాలా ఎక్కువగా ఉండేది. సోము పంట మాత్రం అంతంత మాత్రంగానే ఉండేది. రాముకు మరో మంచి అలవాటుండేది. సాయంత్రం వేళల్లో ఊర్లో ఉన్న చిన్న లైబ్రరీకి వెళ్లి వ్యవసాయం గురించి కొత్త పద్ధతులు చదివేవాడు. ఏ ఎరువు వేస్తే భూమికి మంచిది, తక్కువ నీటితో ఎక్కువ పంట ఎలా పండించాలి అనే విషయాలను తెలుసుకునేవాడు. సోము మాత్రం ఆ సమయాన్ని రచ్చబండ దగ్గర కూర్చుని ఇతరుల గురించి ముచ్చట్లు చెప్పుకుంటూ కాలక్షేపం చేస్తూ గడిపేవాడు. ఒకరికి జ్ఞానం పెరిగింది, ఇంకొకరికి కేవలం కబుర్లు మాత్రమే మిగిలాయి. దీనినే కాంపౌండింగ్ ఎఫెక్ట్ అంటారు. అంటే మనం చేసే చిన్న పని ప్రతిరోజూ పునరావృతం అయితే అది కాలక్రమేణా ఊహించని పెద్ద ఫలితాలను ఇస్తుంది. కొన్ని సంవత్సరాల తర్వాత రామాపురంలో తీవ్రమైన కరువు వచ్చింది. వర్షాలు లేవు, చెరువులు ఎండిపోయాయి. ఊరి రైతులంతా అల్లాడిపోయారు. సోము తన దురదృష్టాన్ని తిట్టుకుంటూ కూర్చున్నాడు. కాని రాము మాత్రం ధైర్యంగా ఉన్నాడు. దానికి కారణం అతను గత కొన్నేళ్లుగా చదువుతున్న పుస్తకాల ద్వారా నేర్చుకున్న బిందు సేద్యం పద్ధతి.
అతను తన సంపాదనలో కొంత భాగాన్ని పొదుపు చేసి ఆ టెక్నాలజీని తన పొలంలో ఏర్పాటు చేసుకున్నాడు. కరువు సమయంలో కూడా రాము పొలం పచ్చగా ఉంది, కానీ సోము పొలం బీడు భూమిలా మారిపోయింది. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే, రాము ఆ టెక్నాలజీని కరువు వచ్చినప్పుడు కనిపెట్టలేదు. అతను ఎప్పుడో తన ఖాళీ సమయంలో చదివిన విషయాలను అమలుపరిచాడు. మన అలవాట్లు కూడా అంతే. అవి మనం కష్టాల్లో ఉన్నప్పుడు మనల్ని రక్షిస్తాయి. మనం ఈరోజు చేసే ప్రతి చిన్న పొదుపు, మనం నేర్చుకునే ప్రతి చిన్న విషయం మన భవిష్యత్తులో ఒక రక్షణ కవచంలా మారుతుంది. తలరాత అనేది దేవుడు రాసేది మాత్రమే కాదు, మన అలవాట్ల ద్వారా మనం నిర్మించుకునేది అని రాము నిరూపించాడు. సోము పరిస్థితి చూస్తుంటే మనకు జాలి కలగవచ్చు, కాని నిజానికి అతన్ని ఆ స్థితికి తెచ్చింది అతని బద్ధకమే. బద్ధకం అనేది ఒక నిశ్శబ్ద శత్రువు. అది మనకు తెలియకుండానే మన సమయాన్ని, మన తెలివితేటలను తినేస్తుంది. సోము కూడా రాములాగే తెలివైనవాడే, కాని తర్వాత చేద్దాం అనే ఒక చిన్న అలవాటు అతని జీవితాన్ని నాశనం చేసింది. మనం కూడా చాలాసార్లు రేపటి నుండి డైట్ చేస్తాను, రేపటి నుండి చదువుతాను అని అనుకుంటాం. ఆ రేపు అనేది ఎప్పటికీ రాదు. విజేతలకు పరాజితులకు మధ్య ఉన్న ముఖ్యమైన తేడా ఏమిటంటే, విజేతలు ఉత్సాహం లేకపోయినా పనిచేస్తారు, పరాజితులు ఆ ఉత్సాహం వచ్చే వరకు వేచి చూస్తారు. రాముకు కూడా కొన్ని రోజులు నిద్రపోవాలని ఉండేది, కాని అతను తన లక్ష్యాన్ని గుర్తు చేసుకుని లేచేవాడు. సోము తన మనసు చెప్పినట్లు విన్నాడు. రాము తన మనసును తన ఆధీనంలో ఉంచుకున్నాడు. మన అలవాట్లను మనం నియంత్రిస్తే అవి మనల్ని ఉన్నత శిఖరాలకు చేరుస్తాయి, లేదంటే అవే మనల్ని పాతాళానికి తొక్కుతాయి. రాము కథ విన్నప్పుడు మనలో ఒక తెలియని ఉత్సాహం ఉరకలేస్తుంది. నేను కూడా మారాలి, నా జీవితాన్ని సరిదిద్దుకోవాలి అనే సంకల్పం బలంగా పుడుతుంది. కాని గుర్తుంచుకోండి, మార్పు అనేదేది ఒక రాత్రిలో జరిగే అద్భుతం కాదు, అది ఒక నిరంతర తపస్సు. మనం చేసే అతిపెద్ద పొరపాటు ఏమిటంటే, మనం ఎక్కాల్సిన పర్వతాన్ని చూసి భయపడిపోవడం. కాని శిఖరాన్ని చేరాలంటే కావాల్సింది ఒకేసారి వేసే పెద్ద గెంతు కాదు, ఆగకుండా వేసే చిన్న అడుగులు. ఉదాహరణకు, మీరు ఒక పుస్తకం రాయాలనుకుంటే ఒకే రోజులో 4000 పదాలు రాయటం అసాధ్యం అనిపించవచ్చు. కాని రోజుకు కేవలం 100 పదాలు రాస్తూ పోతే నెల తిరిగేసరికి మీ చేతిలో ఒక అద్భుతమైన గ్రంథం తయారవుతుంది. అలాగే మీరు వ్యాయామం చేయాలనుకుంటే ఆవేశపడి మొదటి రోజే గంటలు గంటలు కష్టపడి శరీరాన్ని నొప్పించుకోకండి. కేవలం 5 నిమిషాలు, అవును, కేవలం 5 నిమిషాలే కేటాయించండి. కాని ఆ 5 నిమిషాలను మీ శ్వాసలా భావించి ప్రతిరోజు క్రమం తప్పకుండా చేయండి. ఆ చిన్న ప్రారంభమే రేపు మీ పెద్ద విజయానికి పునాది అవుతుంది. మనం తరచుగా చేసే మరో తప్పు, ఈరోజు విత్తనం నాటి రేపే పండు కోయాలనుకోవడం. రాము తన పొలంలో రోజూ కలుపు తీస్తున్నప్పుడు అతనికి ఆ రోజుకి ఆ రోజే ఏ మ్యాజిక్ కనిపించలేదు. కాని ఆ చిన్న పని భూమి లోపల వేళ్లను బలపరిచింది, పంటకు ప్రాణం పోసింది. కాబట్టి ఫలితం ఎప్పుడు వస్తుంది అని దిగులు పడకండి, పని చేయటం మీదే మీ ధ్యాస ఉంచండి. కనిపించని ఆ మార్పుని నమ్మడమే నిజమైన విజయం. ఇక చివరిగా, మిమ్మల్ని మీరు మార్చుకోవాలంటే ముందు మీ చుట్టూ ఉన్న ప్రపంచాన్ని గమనించుకోండి. మనిషి తన ఆలోచనలకు ప్రతిరూపమైతే ఆ ఆలోచనలు అతని పరిసరాల నుండే పుడతాయి. సోము రచ్చబండ దగ్గర కాలం గడిపాడు కాబట్టి నిష్ప్రయోజనమైన కబుర్లు మిగిలాయి. రాము గ్రంథాలయంలో గడిపాడు కాబట్టి జ్ఞానం దక్కింది. మీరు ఎవరితో నడుస్తున్నారు, ఎక్కడ గడుపుతున్నారు అనేదే మీరు భవిష్యత్తులో ఎక్కడికి వెళ్తారో నిర్ణయిస్తుంది. మీ పెన్ను మీ చేతిలోనే ఉంది. కథ ముగిసింది, కానీ మీ జీవితంలో కొత్త అధ్యాయం మొదలవ్వాలి. రాములాగా మీరు కూడా మీ రోజువారీ అలవాట్లని గమనించుకోండి.
మీరు ఈ రోజు చేసే ప్రతి చిన్న పని, అది ఒక పేజీ చదవటం కావచ్చు, ఒకరికి సహాయం చేయటం కావచ్చు, లేదా మీ ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపటం కావచ్చు, అది మీ తలరాతను మారుస్తుంది. అదృష్టం అనేది కష్టపడేవాని తలుపు తడుతుంది, బద్ధకస్తుని నుండి దూరంగా పారిపోతుంది. మీ తలరాతని మార్చుకోవడానికి మీరు రేపటి వరకు ఆగకండి. ఈ క్షణం నుండే ఒక చిన్న మంచి అలవాటును మొదలుపెట్టండి. ఆ మార్పు ఏమిటో కింద కామెంట్స్లో తెలియజేయండి. ఈ వీడియో మీకు ఉపయోగపడిందని భావిస్తే మీ స్నేహితులకు షేర్ చేయండి. ఎందుకంటే మంచిని పంచటం కూడా ఒక గొప్ప అలవాటే. మరిన్ని స్ఫూర్తిదాయకమైన విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఇంకో మంచి వీడియోతో కలుద్దాం. అంతవరకు సెలవు. కృతజ్ఞతలు.